హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ 2026 నోటిఫికేషన్ విడుదలైన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఇప్పుడు విడుదలైనటువంటి ఈ ఏపీ టెట్ నోటిఫికేషన్ అటు డిఎస్సి రాయబోయే నిరుద్యోగ అభ్యర్థులతో పాటు మరి ఎవరైతే ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారో అటువంటి వారికి కూడా చాలా కీలకం. మరి రాబోయే డిఎస్సి రాయాలంటే నిరుద్యోగులు కంపల్సరీగా ఈ టెట్ అనేది క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరోపక్క ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారో వారు సర్వీస్ లో కొనసాగాలన్నా లేదా భవిష్యత్తులో ప్రమోషన్స్ పొందాలన్నా కోర్టు నిర్దేశించినటువంటి 3 సంవత్సరాల లోపు ఏపీ టెట్ గాని సిటెట్ గాని ఉత్తీర్ణులు అవ్వాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. మరి ఈ ఏపీ టెట్ 2026 నోటిఫికేషన్ కు మీరు దరఖాస్తు చేయాలి అని అనుకున్నట్టయితే tet2dsc.apcfss.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు దరఖాస్తు చేయవచ్చు. మరి ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. దాన్ని క్లిక్ చేసైనా మీరు ఓపెన్ చేయవచ్చు. మరి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనం చూస్తూ ఉన్నాం జూన్ 5, 2026 నుండి జూలై 5, 2026 వరకు దరఖాస్తుకు సమయం ఉన్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే ఇక్కడ రిజిస్టర్ హియర్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఉపయోగించుకొని మీరు ఏపీ టెట్ 2026 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంలోకి వెళ్తే ఏపీ టెట్ జూన్ 2026 పత్రికా ప్రకటన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 5, 2026న ఏపీ టెట్ జూన్ 2026 నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ఏపీ టెట్ జూన్ 2026 కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్షలకు సంబంధించి పూర్తి సమాచారం అనగా నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, పరీక్షల షెడ్యూల్, సిలబస్, అభ్యర్థుల సూచనలు, విధి విధానాలు అన్ని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అఫీషియల్ వెబ్సైట్ http://tet2dsc.apcfss.in అలాగే http://csc.ap.gov.in అనే వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నవి. అభ్యర్థులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ జూన్ 2026 కు సంబంధించిన పూర్తి సమాచారంను పైన తెలిపిన వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థులకు సందేహాలు ఉన్నట్లయితే హెల్ప్ డెస్క్ నంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఆ నంబర్లన్నీ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. 8121947387, 8125046997, 7995649286, 7995789286, 9398810958, 6281704160 అంటూ టోటల్ గా ఇక్కడ 6 నంబర్లు ఉన్నాయి. ఈ ఫోన్ నంబర్స్ కి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఫోన్ చేసి ఆ సందేహాలను తీర్చుకోవచ్చు. హెల్ప్ డెస్క్ అన్ని పని దినాల్లో ఉదయం 10 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు పనిచేస్తుందని జాయింట్ డైరెక్టర్ మరియు కన్వీనర్ ఏపీ టెట్ శ్రీ ఎం వెంకటకృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇక మనం ఒకసారి ఏపీ టెట్ కు సంబంధించిన టైం లైన్ గమనించినట్లయితే మరి ఏపీ టెట్ సబ్జెక్ట్ డేట్స్ అంటూ చూస్తున్నాం. డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫ్ నోటిఫికేషన్ అనేది జూన్ 5వ తేదీన విడుదలైంది. ఇక పేమెంట్ అనేది కూడా జూన్ 5 నుంచి జూలై 5 వరకు పేమెంట్ అంటే ఫీజు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్ లో అప్లికేషన్స్ అనేవి జూన్ 5 నుండి జూలై 5వ తేదీ వరకు సబ్మిట్ చేయవచ్చు. ఇక జూలై 5 తర్వాత ఆన్లైన్ లో మాక్ టెస్ట్లు అనేవి మరి జూలై 15వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి. హాల్ టికెట్స్ అనేవి జూలై 25వ తేదీ నుంచి ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇక హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పరీక్షలు ఆగస్టు 5 నుండి ఆగస్టు 21 వరకు 2 సెషన్స్ లో అంటే మొదటి సెషన్ 9:30 నుంచి 12 వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. 2 సెషన్స్ లో ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు మరి పరీక్షలు నిర్వహిస్తే ఇనీషియల్ కీ అనేది ఆగస్టు 24వ తేదీన విడుదల చేస్తారు. ఇక ఇనిషియల్ కీ మీద ఏమైనా అబ్జెక్షన్స్ అంటే స్వీకరించి వాటిని ఆగస్టు 20 నుంచి 31 వరకు స్వీకరించి ఫైనల్ కీని సెప్టెంబర్ 8వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ విధంగా సెప్టెంబర్ 8వ తేదీకి ఏపీ టెట్ ప్రక్రియ పూర్తయి మరి ఫలితాలు అనేవి రాబోతున్నాయి. మరి ఏపీ టెట్
నోటిఫికేషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి అభ్యర్థులు అందరూ కూడా అలాగే అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారంతా కూడా మరి ఏపీ టెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఏపీ టెట్ కు సంబంధించినటువంటి సమాచారం. రానున్న వీడియోలో ఏపీ టెట్ కు ఏ విధంగా దరఖాస్తు చేయాలి ఇటువంటి పూర్తి సమాచారం మీకు అందించడం జరుగుతుంది. ఇక టెట్ డిఎస్సికి సంబంధించి మీకు ఏవైనా సందేహాలుంటే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.